హాయ్ అండి, మిడిల్ క్లాస్ ప్రాపర్టీస్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగుండాలండి, అందరూ బాగుండాలి, అందులో మీరు మేము ఉండాలి. మిడిల్ క్లాస్ ప్రజలందరికీ కూడా చాలా తక్కువ ధరలలో ప్రాపర్టీస్ వెతికి తీసుకొని రావటమే మన మిడిల్ క్లాస్ ప్రాపర్టీ ఉద్దేశం అండి. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలి అనేసి అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఒక మంచి ప్రాపర్టీ తీసుకొని వచ్చినానండి. ఇది ఛాన్స్ ప్రాపర్టీ అండి. నిజంగా సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. వీకెండ్ హౌస్ కట్టుకోవాలి అనుకున్నా, లేకపోతే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నా కూడా ఇది మీకు బెస్ట్ ప్రాపర్టీ అండి. ఇది ఓనర్కి చాలా అర్జెంట్ అవసరం ఉండటం వల్ల దీన్ని అమ్మేస్తున్నారు. సో దీని డీటెయిల్స్ కూడా నేను మొత్తం మీకు చెప్తాను. ఇది ఇలాంటివి అయితే అస్సలు మిస్ చేసుకోకండి. నన్ను చాలా మంది అడిగినారు చాలా తక్కువ ధరలో కావాలి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమని. సో అలాంటి వాళ్ళకైతే నిజంగా ఇది చాలా బెస్ట్ ప్రాపర్టీ. నేను అది కూడా మొత్తం చూపిస్తాను. అది చూపించే ముందు మీకు రోడ్ కూడా ఒకసారి చూపిస్తానండి. రోడ్ అయితే చూడండి, ఇది మనకు ఫ్లాట్ ముందే అండి 30 ఫీట్ రోడ్ అండి. రోడ్డు చూస్తున్నారు కదా, చాలా విశాలంగా ఉంటుంది రోడ్డు కూడా. ఈ ఫ్లాట్స్ ఉన్నాయి కదండి, పక్కకే విలేజ్ కూడా ఉంటుందండి. ఒకసారి విలేజ్ కూడా చూడండి, కొంచెం జూమ్ చేసి చూపించండి. ఇక్కడ విలేజ్ కనిపిస్తుంది మనకు. విలేజ్కి అయితే చాలా దగ్గర ఉందండి, విలేజ్ని ఆనుకొనే ఉంది ఇది ప్రాపర్టీ కూడా. ఇప్పుడు ఒకసారి మనం ఫ్లాట్ కూడా చూద్దామండి. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు 242 గజాలండి. అక్కడ కొబ్బరి చెట్టు ఉంది చూస్తున్నారు కదా, ఆ కొబ్బరి చెట్టు దగ్గర నుంచి ఇటు సైడ్ ఈ లాస్ట్ కొబ్బరి చెట్టు వరకు అండి. మీరు వెనక చూస్తున్నట్టయితే మొత్తం మనకు ఫెన్సింగ్ ఇచ్చినారు కదా, అక్కడి వరకు వస్తుందండి. సో ఈ రోడ్డుకి ఆపోజిట్లోనే మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఉంది. రోడ్ కూడా ఒకసారి చూడండి, 30 ఫీట్ రోడ్ అండి. రోడ్ కూడా చాలా విశాలంగా ఉంది. మనకు ఈ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే చూస్తున్నారు కదా అండి, రోడ్డు లోపలికి ఎంటర్ అవుతాని రోడ్డు ఇటు వచ్చినామంటే ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి. సో ఈస్ట్ ఫేసింగ్ అంటే ఎలాంటి వాళ్ళైనా కూడా కొనుక్కోవచ్చు. మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కూడా ఫామ్ హౌస్లు ఉంటాయండి. ఫామ్ హౌస్లు, వీకెండ్ హౌస్లు ఉంటాయి. ఈ వెంచర్లో ఆల్రెడీ ఒక 2 ఇల్లులు కట్టుకొని కూడా వీకెండ్ హోమ్స్ కట్టుకొని ఉంటున్నారు. ఇప్పుడు మనం మీకు చూపించాను కదా అండి ఫ్లాట్, దానికి ఆపోజిట్లోనే అండి ఆల్రెడీ ఇక్కడ ఇల్లు కడుతున్నారు. వీకెండ్ హౌస్ కడుతున్నారు. కన్స్ట్రక్షన్ కూడా నడుస్తుంది, అది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఇంకొక ఇల్లు కూడా ఉందండి, ఆల్రెడీ అక్కడ కట్టుకొని ఉంటున్నారు. సో పక్కకే మనకు విలేజ్ కూడా ఉంది కాబట్టి అన్ని సౌకర్యాలు ఉంటాయండి. ఇక్కడ వాటర్ కోసమైనా, కరెంట్ కోసమైనా, ఇంకా ఉండటానికి అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదండి. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ కూడా ఒకసారి చూద్దామండి. ఇది మనకు చీకటి మామిడికి చాలా దగ్గరలో ఉంటుందండి. కీసర ఔటర్ రింగ్ రోడ్డు నుంచి జస్ట్ 18 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈసీఎల్ నుంచి 32 కిలోమీటర్స్ అండి. అలాగే సికింద్రాబాద్కి జస్ట్ 42 కిలోమీటర్స్లో ఉంటుందండి. సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి మనకు బస్సులు కూడా ఉన్నాయండి. సో అలాగే ఇది చీకటి మామిడి పక్కన విలేజ్ ఉంది చూసారు కదా, విలేజ్కి కూడా చాలా దగ్గరలో ఉండటం వల్ల మీరు ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు అండి. ఇది కీసర నుంచి యాదగిరి గుట్టకి వెళ్ళే 100 ఫీట్ల రోడ్డుకి చాలా దగ్గరలో కూడా ఉంటుందండి. చూసారు కదా అండి, ఈ రీసేల్ ఫ్లాట్ కూడా మనం ఒకసారి ధర ఎంత ఉంది, వాటి వివరాలు కూడా చూద్దామండి. ఇక్కడ చుట్టుపక్కల నియర్ బై ఎక్కడ చూసుకున్నా కూడా మనకి ఇక్కడ 6,500 నుంచి 7,500 మధ్యలో ఉందండి. సో ఇక్కడ ఓనర్కి అర్జెంట్ ఉండటం వల్ల చాలా తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. ఇది మనకు 242 గజాలు ఉందండి. గజం 6,000 మాత్రమే చెప్తున్నారు. సో మీరు ఓనర్తో మాట్లాడితే తగ్గించే అవకాశం కూడా ఉంటుందండి. ఇది మనకు చుట్టూ మొత్తం ఫెన్సింగ్ చేసి క్లీన్ చేసి కూడా ఇస్తారండి. ఓనర్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కోసం దీన్ని తీసుకున్నారు, కాకపోతే అర్జెంట్ వాళ్ళకి అవసరం ఉండటం వల్ల అమ్మేస్తున్నారండి. సో ఇది ఇలాంటి ప్రాపర్టీ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఇక్కడ మనం ఇప్పుడు వీకెండ్ హౌస్ కట్టుకొని ఉండటానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అలా కాదు అనుకున్నా, మీరు భూమి మీద పెట్టుబడి పెట్టాలి అనుకున్నా కూడా అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది బెస్ట్ ప్రాపర్టీ అండి. అది డైరెక్ట్ మనం ఓనర్ ప్రాపర్టీ అండి. ఇందులో డైరెక్ట్ ఓనర్ నెంబరే ఇస్తున్నాను కాబట్టి మీరు మధ్యలో ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇందులో ఎలాంటి లిటికేషన్స్ కూడా ఉండవు. సో మీరు సెక్యూరిటీ పరంగా చూసినా కూడా ఇక్కడ సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయండి. మీరు అలా కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇందులో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి. మీకు ఇంకా ఏ వివరాలు కావాలన్నా కూడా, ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి. చూసారు కదా అండి, ఈ రీసేల్ ప్రాపర్టీ ఫ్లాట్ గురించి మొత్తం వివరాలు కూడా మీకు అర్థమయ్యాయి అనేసి నేను అనుకుంటున్నానండి. సో అలాగే మీరు ఇంకా ఎలాంటి ఏరియాలో ప్రాపర్టీస్ వెతుకుతున్నారు, మీకు ఎక్కడ కావాలి అంటే ఎలాంటి ప్రాపర్టీస్ కావాలి అనుకుంటున్నారు, కామెంట్ చేసినారంటే అలాంటి ఏరియాలో కూడా మేము ప్రాపర్టీస్ వెతికి మీ ముందుకు తీసుకొని రావడానికి ట్రై చేస్తామండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే మీరు ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీ ప్రాపర్టీ ఏదైనా కూడా సరే అండి, దాన్ని చాలా నీట్గా దాంట్లో ఉన్న హైలైట్స్ మొత్తం మేము వివరించి చెప్తామండి. అలాగే చాలా తక్కువ ధరలలో ప్రమోషన్ చేసిస్తామండి.